ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం నవంబర్ 14వ తేదీ రోజు మేషరాశి వారి యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే ఒక పెద్ద కష్టం మీకు దూరం కానుంది. 100% మీ జీవితంలో జరిగేది ఇదే. అయితే మేషరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే నవంబర్ 13వ తేదీ దినఫలాల్లో వీరికి ఎటువంటి కష్టం దూరం కాబోతోంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక వీరికి కోపం కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా మంచి మనస్తత్వాన్ని కలిగిన వ్యక్తులు. ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. కానీ కోపం, ఆవేశం కారణంగా మాత్రం జీవితంలో చాలా సమస్యలు కొని తెచ్చుకుంటారు. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి. యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు వీరికి వస్తాయి. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క దినఫలాలు నవంబర్ 14వ తేదీ గురువారం రోజు చూసినట్లయితే కనుక ఒక పెద్ద కష్టం మీకు దూరం కాబోతుంది. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి సర్వసాధారణం. అయితే మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద కష్టం మీకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పెద్ద సమస్య చాలా రోజులుగా మిమ్మల్ని చాలా ఇబ్బందులకి గురి చేస్తుంది. అది అనారోగ్య సమస్య అయి ఉండొచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులతో కలహాలై ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క వృత్తి జీవితంలో, వ్యాపార జీవితంలో, లేకపోతే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకు ఒక పెద్ద సమస్య ఉండి ఉండొచ్చు. ఆ సమస్య కారణంగా మీరు చాలా రోజులుగా మానసికంగా కూడా వేదనకి గురవుతున్నారు. అటువంటి సమస్య మీ జీవితంలో ఏదైతే ఉందో, అంటే కొంతమందికి సంతానం వల్ల కూడా సమస్యలు ఉంటాయి. వారు చెప్పిన మాట వినకపోవటం, అలాగే వారి యొక్క కెరియర్ కి సంబంధించి అవకాశాలు రాకపోవటం, ఇటువంటి ఏదో ఒక సమస్య మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. ఆ పెద్ద కష్టం నుండి మీరు దూరం కావటానికి ఈ రోజు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఆ కష్టం నుండి మీరు బయటపడతారు అనే నమ్మకం ఈ రోజు మీకు రాబోతుంది. అటువంటి గుడ్ న్యూస్ నైతే మీరు ఈ రోజు ఖచ్చితంగా వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి కొన్ని ఒప్పందాలపైన సంతకాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేస్తారు. కొంత పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి జాతకులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఒక అవకాశానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఈ రోజు మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు చాలా కాలంగా మీరు వదిలేసినటువంటి ఒక పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ పని మీరు మధ్యలో వదిలేయడానికి కారణం ఏంటో ఖచ్చితంగా ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుని మీరు ఆ పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తాయి. మీ సంతానం నుండి మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మేషరాశి వారి యొక్క దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నటువంటి ఒక పెద్ద కష్టం మాత్రం మీకు దూరం కాబోతుందనే చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేయండి. తెలుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు దానం చేయండి. గోమాతను ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.